ఎన్నికల వ్యూహకర్తగా ప్రసిద్ధుడైన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తానే ఎన్నికల్లో నిలిచారు. అది బీజేపీకి గట్టి పట్టు ఉన్న బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సొంత ఇలాఖా అయిన ఈ నియోజకవర్గంలో ఇతర పార్టీల విజయం అంత సులభం కాదు. అయితే దేశంలో తాజా రాజకీయ పరిణామాలు తనకి కలిసి వస్తాయన్న ఆశాభావంతో ఉన్నారు ప్రశాంత్ కిషోర్. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా విజయంపై ధీమాతో ఉన్నారు. మరోవైపు ఆర్జేడీ అభ్యర్థి కూడా బరిలో నిలవడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనుంది. ప్రశాంత్ కిషోర్ విజయం సాధ్యమేనా? అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు? వాచ్ దిస్. దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. బీహార్లోని బంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతుండగా ఓట్ల లెక్కింపు ఆగస్టు 3న జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో బంకీపూర్ దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో ఈ నియోజకవర్గానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రాతినిధ్యం వహించేవారు. ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీకి బంకీపూర్లో మంచి పట్టుంది. 1995 నుంచి వరుసగా ఈ స్థానాన్ని బీజేపీ గెలుస్తూ వస్తోంది. ఈ స్థానం నుంచి నితిన్ నబీన్ 5 సార్లు, ఆయన తండ్రి 4 సార్లు గెలిచారు. దీంతో ఈ సీటును మళ్లీ బీజేపీ గెలుచుకోవటం నల్లేరు మీద నడికే అని చెప్పక తప్పదు. అయితే ఇక్కడి నుంచి ఓ కీలక నాయకుడు ప్రత్యర్థిగా మారారు. రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ బంకీపూర్ నుంచి బరిలోకి దిగారు. ఆయన రాజకీయ జీవితంలో ఇదే తొలి ఎన్నిక. ఇక్కడ ఆయన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాను ఢీకొనబోతున్నారు. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించింది. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ సహా పలువురు సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఇక్కడి నుంచి ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి గుప్తాతో సహా మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా, జన్సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ మధ్య కొనసాగనుంది. ఈ ఉప ఎన్నిక రాజకీయ బలాబలాలను అంచనా వేయటమే కాకుండా ఆయా రాష్ట్రాల్లో భవిష్యత్తు రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. అసలు ప్రశాంత్ కిషోర్ బంకీపూర్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీకి ఎందుకు దిగారు? దీనికి ఆసక్తికర కారణాలు చెప్తున్నారు. బీజేపీకి బలమైన కోటలోనే పోటీకి దిగటం ద్వారా తన రాజకీయ బలాన్ని నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఈ ఉప ఎన్నికను ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా ఆయన అభివర్ణిస్తున్నారు. బంకీపూర్లో పలు సర్వేల ప్రకారం బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఇటీవలి పరిణామాలు ప్రశాంత్ కిషోర్కి కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్సురాజ్ ఓడిపోయినా ఈ ఉప ఎన్నిక ద్వారా ఉనికి చాటుకోవాలని భావిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ ఓటు బ్యాంకు క్షీణించినట్టు భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ తన ప్రచారంలో భోజ్పూర్ ఎన్కౌంటర్, నీట్ పరీక్షలు, టెండర్ల కుంభకోణం, నిరుద్యోగం, అవినీతి వంటి తీవ్రమైన సమస్యలను లేవనెత్తారు. ఈ అంశాలు తనకు కలిసొస్తాయని భావిస్తున్నారాయన. కాగా బంకీపూర్ మహాగఠబంధన్ సహకారంతో విజయం సాధించాలని ప్రశాంత్ కిషోర్ భావించారు. బీజేపీని ఎదుర్కోవాలంటే మహాగఠబంధన్ ఉమ్మడి అభ్యర్థిగా ప్రశాంత్కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కూడా భావించి తమ అభ్యర్థిని నిలపలేదు. అయితే తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ అందుకు అంగీకరించలేదు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షం ఉమ్మడి మద్దతు లభిస్తుందన్న ప్రచారానికి చెక్ పెడుతూ ఆర్జేడీ గత ఎన్నికల్లో పోటీ చేసిన రేఖా గుప్తాను మరోసారి అభ్యర్థిగా ప్రకటించడంతో ఇక్కడ త్రిముఖ పోరుకు తెరతీసింది. దీంతో విపక్షాల అనైక్యతతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశాలు పెరిగాయి. రేఖా గుప్తా వైశ్య సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. ఈ వర్గం ఓట్లు సంప్రదాయ ముస్లిం యాదవ్ ఓటు బ్యాంకు కలిస్తే గట్టి పోటీ ఇవ్వొచ్చని ఆర్జేడీ అంచనా వేస్తోంది. ఆమె పోటీతో ఓట్ల చీలిక జరిగి బీజేపీకి లాభించటం ఖాయమంటున్నారు. బంకీపూర్ నియోజకవర్గంలో 3.91 లక్షల ఓటర్లలో కాయస్థ ఓటర్లు ప్రభావవంతమైన వర్గంగా పరిగణిస్తారు. వైశ్య ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా ఉంటుంది. కాయస్థుల ఓట్ల సంఖ్య దాదాపు 65,000 ఉంటుందని అంచనా.
యాదవ్ ఓటర్లు 12%తో రెండో స్థానంలో ఉండగా ముస్లింలు 10%, చంద్రవంశీయులు 9%, వైశ్యులు 9%, దళితులు 8%, భూమిహార్ 7%, బ్రాహ్మణులు 7%, రాజపుత్రులు 5%, కుర్మీలు 5%, కుష్వాహాలు 3% ఉన్నారు. బీజేపీ సంప్రదాయ కాయస్థ మద్దతును నిలబెట్టుకోవాలని చూస్తుండగా ఆర్జేడీ వైశ్య, ముస్లిం, యాదవ్ ఓట్ల కలయికపై దృష్టి పెట్టింది. ప్రశాంత్ కిషోర్ అన్ని వర్గాల ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మహిళలు, వయోజన ఓటర్లలో బీజేపీకి బలమైన మద్దతు కనిపిస్తోంది. ఈ ఎన్నికలు సామాజిక సమీకరణాలే ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.